ఇక్కడ చూద్దాం ఒకసారి. కూల్చివేతల భయంతో ఆగిన గుండె, ఇల్లు కూలుస్తారేమోనని ఆందోళనతో గుండెపోటు, గోల్నాక న్యూ తులసి రామ్నగర్ లో వ్యక్తి మృతి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనన్న విపక్షాలు. సో అంబర్పేట మూసి కూల్చివేతల భయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నది. కుటుంబానికి పెద్ద దిక్కును పొట్టన పెట్టుకున్నది. కూల్చివేతలకు ముందే ఆ కుటుంబం రోడ్డున పడింది. మొన్న కూకట్పల్లి హైడ్రా కూల్చివేతల భయంతో బుచ్చం ఆత్మహత్య చేసుకుంటే తాజాగా ఎక్కడ తన ఇంటిని కూల్చివేస్తారని గుండెపోటుతో మరణించాడు వ్యక్తి. అంబర్పేట మండల పరిధిలోని మూసి పరివాహక ప్రాంతమైన న్యూ తులసిరామ్ నగర్ లంకకు చెందినటువంటి గానద శ్రీకుమార్ మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబాన్ని పెంచిపోసుకున్నాడు. అతనికి 3 సంతానం. గత కొన్ని రోజులుగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్ల కూల్చేసిన నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి ఆందోళనతో గుండెపోటు వచ్చి ఆయన బలైండు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనికి కారణం మీకు చూపిస్తాం మిత్రులారా. న్యూ తులసి నగర్ అంబర్పేట అన్నారు కదా, ఇగో ఇక్కడ చూడండి. ఇంద్రమ్మ రాజ్యంపేట ఇండ్లు కూలగొట్టమని ఇంద్రమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇల్లు కూల్చి రిసార్ట్లు కడితే జరిగింది ఏమిటంటూ అంబర్పేట నియోజకవర్గంలోని మూసి పరివాహక ప్రాంతాల న్యూ అంబేద్కర్ నగర్, న్యూ తులసిరామ్ నగర్ ప్రాంతాల్లో కేటీఆర్ మంగళవారం పర్యటించారు. ఇంతకుముందు ఏం చెప్పి ఆ గుండె ఆగింది ఎక్కడ? అంబర్పేట నియోజకవర్గంలోని న్యూ తులసిరామ్ నగర్ లో నిన్న చనిపోయాడు. మొన్న కేటీఆర్ ఏం చేసిండు? ఈ అంబర్పేట ప్రాంతంలో న్యూ అంబేద్కర్ నగర్, న్యూ తులసిరామ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించిండు. అంటే వీళ్ళు ఏ విధంగా, నేను రోజు చెప్తా ఉన్నాను మిత్రులు, గుర్తుపెట్టుకోండి, రోజు చెప్తా ఉన్నాను, వీళ్ళు అమాయకమైనటువంటి ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా, వాళ్ళ ఆత్మబలిదానాలు చేసుకోవడం ద్వారా శవ రాజకీయాలు చేయాలి. తద్వారా మళ్ళా రాజకీయాలు చేసి మళ్ళీ అధికారులు రావాలంటే ఒక భారీ కుట్ర పడుతూ ఉన్నారు. ఇది తెలంగాణ ఉద్యమం నుంచి మేము చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కూడా నేను నిన్న ప్రతిరోజు మొత్తుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ దొంగనా కొడుకులు మొన్న పోయి ఆ న్యూ తులసిరామ్ నగర్ లో ప్రజలతో మాట్లాడి మీ బతుకులు ఆగం చేస్తారు, మీ బతుకులు ఆగమైతే ఈ రేవంత్ ప్రభుత్వంలో అని రెచ్చగొడితే ఈరోజు ఒక గుండె ఆగింది. దానికి ఎవరు కారణం? కేటీఆర్ కదా. వీళ్ళు ప్రజలని, అమాయకమైనటువంటి ప్రజలను రెచ్చగొట్టి ఆత్మ బలిదానాలు చేసుకునేలా ప్రేరేపిస్తారు. ఇగో దానికి ప్రూఫ్ ఇదే, ఇగో ఇప్పటికైనా అర్థమైందా వీళ్ళు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో? ఇగో ఈ గుండె ఆగి కూల్చేతుల భయంతో ఆగిన గుండె ఈ బలిదానాల మీద శివరాజకీయాలు చేయాలి, శివాలపై పేలాలు ఎదుర్కొనేటువంటి ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని ఏం చేద్దామో మీరే ఆలోచన మిత్రులారా. తెలంగాణ ఉద్యమంలో కూడా 1200 మంది అమరులు అవడానికి కారణమే ఈ కేసీఆర్ కుటుంబం. హరీష్ రావు అంటాడు పెట్రోల్ పోసుకోవడం, వాని మీద పెట్రోల్ పోసుకుంటాడు కానీ అగ్గిపెట్ట దొరకదు గీక్కోవడానికి. లక్షలాది మంది సభల జరిగినటువంటి ఘటన ఇది. దానివల్ల ఉద్రేకమైనటువంటి ఈ తెలంగాణ సమాజం యువత, ముఖ్యంగా శ్రీకాంత్ సార్ లాంటి వాళ్ళు అనేక మంది బలిదానాలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ప్రజలను రెచ్చగొట్టడం, వాళ్ళను ఆత్మహత్యలు చేసుకొని చిత్రీకరించడం, తద్వారా శివరాజకీయాలు చేయాలన్నటువంటి ఒక కుటిలమైనటువంటి భారీ కుట్ర పడుతూ ఉన్నారు. ప్రజల్ని వీళ్ళు ప్రజల్ని చంపేటువంటి పని పెట్టుకున్నారు. వీళ్ళకు రక్త దాహం ఎక్కువ, నరరూప రాక్షసులు వీళ్ళు. తెలంగాణ ఉద్యమంలో 12 చనిపోయిన రక్తదాహం తీరలేదు ఈ కల్వకుంట్ల కాలకేలకి. 2014 నుంచి 2023 వరకు కూడా నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు, ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు, అనేక మంది రైతులు, అనేక మంది చనిపోతే కూడా వాళ్ళ రక్తదాహం తీరలేదు కల్వకుంట్ల కుటుంబానికి. మళ్ళీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆటో కార్మికులు, రైతులు ప్రస్తుతం మూసీ నది ద్వారా అనేక మంది బలవుతూ ఉంటే వాళ్ళ 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 బలిదానాల మీద రక్తదాహం తీర్చుకుంటాప్పటికి కూడా వాళ్ళ రక్తదాహం తీరట్లేదు కల్వకుంట్ల కాలకేది. సో రక్తదాహానికి మరిగినటువంటి నరరూప రాక్షసులు ఈ కల్వకుంట్ల కాలకేయులు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళందరూ కూడా దయచేసి వీళ్ళ రెచ్చగొట్టేటువంటి మాటలను దయచేసి ఎవరు కూడా ఉపేక్షించొద్దు, ఎవరు కూడా నమ్మొద్దు, మీరెవరు కూడా ఇబ్బంది పడద్దు, తెలంగాణని శవాల దిబ్బగా మార్చొద్దు. దయచేసి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కూడా అధైర్యపడవద్దు. మీలాంటి వారికి అండగా మేమున్నాం. ప్రభుత్వాన్ని గుంజి మీ దగ్గర తీసుకొస్తాం, ప్రభుత్వం మెడలు వంచి మీ దగ్గర తీసుకొస్తాం, మీకు కావాల్సిన న్యాయం చేయిస్తాం. కానీ దయచేసి ఈ కల్వకుంట్ల కుటుంబం రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల వల్ల మీరు ఇబ్బంది పడవద్దు, ఆత్మబలిదానం చేసుకోవద్దు. మీకు అండగా మాలాంటి వాళ్ళం ఉంటామనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఇక్కడ చూద్దాం ఒకసారి. కూల్చివేతల భయంతో ఆగిన గుండె, ఇల్లు కూలుస్తారేమోనని ఆందోళనతో గుండెపోటు, గోల్నాక న్యూ తులసి రామ్నగర్ లో వ్యక్తి మృతి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనన్న విపక్షాలు. సో అంబర్పేట
మూసి కూల్చివేతల భయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నది. కుటుంబానికి పెద్ద దిక్కును పొట్టన పెట్టుకున్నది. కూల్చివేతలకు ముందే ఆ కుటుంబం రోడ్డున పడింది. మొన్న కూకట్పల్లి హైడ్రా కూల్చివేతల భయంతో బుచ్చం ఆత్మహత్య చేసుకుంటే తాజాగా ఎక్కడ తన ఇంటిని కూల్చివేస్తారని గుండెపోటుతో మరణించాడు వ్యక్తి. అంబర్పేట మండల పరిధిలోని మూసి పరివాహక ప్రాంతమైన న్యూ తులసిరామ్ నగర్ లంకకు చెందినటువంటి గానద శ్రీకుమార్ మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబాన్ని పెంచి పోషించుకున్నాడు. అతనికి 3 సంతానం. గత కొన్ని రోజులుగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లను కూల్చేసిన నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి ఆందోళనతో గుండెపోటు వచ్చి ఆయన బలైండు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనికి కారణం మీకు చూపిస్తాం మిత్రులారా. న్యూ తులసి నగర్ అంబర్పేట అన్నారు కదా, ఇగో ఇక్కడ చూడండి. ఇంద్రమ్మ రాజ్యంపేట ఇండ్లు కూలగొట్టమని ఇంద్రమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇండ్లు కూల్చి రిసార్ట్లు కడితే జరిగింది ఏమిటంటూ అంబర్పేట నియోజకవర్గంలోని మూసి పరివాహక ప్రాంతాల న్యూ అంబేద్కర్ నగర్, న్యూ తులసిరామ్ నగర్ ప్రాంతాల్లో కేటీఆర్ మంగళవారం పర్యటించారు. ఇంతకుముందు ఏం చెప్పి ఆ గుండె ఆగింది ఎక్కడ? అంబర్పేట నియోజకవర్గంలోని న్యూ తులసిరామ్ నగర్లో నిన్న చనిపోయాడు. మొన్న కేటీఆర్ ఏం చేసిండు? ఈ అంబర్పేట ప్రాంతంలో న్యూ అంబేద్కర్ నగర్, న్యూ తులసిరామ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించిండు. అంటే వీళ్ళు ఏ విధంగా, నేను రోజు చెప్తా ఉన్నాను మిత్రులు, గుర్తుపెట్టుకోండి, రోజు చెప్తా ఉన్నాను, వీళ్ళు అమాయకమైనటువంటి ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా, వాళ్ళ ఆత్మబలిదానాలు చేసుకోవడం ద్వారా శవ రాజకీయాలు చేయాలి. తద్వారా మళ్ళా రాజకీయాలు చేసి మళ్ళీ అధికారులు రావాలంటే ఒక భారీ కుట్ర పడుతూ ఉన్నారు. ఇది తెలంగాణ ఉద్యమం నుంచి మేము చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కూడా నేను నిన్న ప్రతిరోజు మొత్తుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ దొంగనా కొడుకులు మొన్న పోయి ఆ న్యూ తులసిరామ్ నగర్ లో ప్రజలతో మాట్లాడి మీ బతుకులు ఆగం చేస్తారు, మీ బతుకులు ఆగమైతే ఈ రేవంత్ ప్రభుత్వంలో అని రెచ్చగొడితే ఈరోజు ఒక గుండె ఆగింది. దానికి ఎవరు కారణం? కేటీఆర్ కదా. వీళ్ళు ప్రజలని, అమాయకమైనటువంటి ప్రజలను రెచ్చగొట్టి ఆత్మ బలిదానాలు చేసుకునేలా ప్రేరేపిస్తారు. ఇగో దానికి ప్రూఫ్ ఇదే. ఇగో ఇప్పటికైనా అర్థమైందా వీళ్ళు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో? ఇగో ఈ గుండె ఆగి కూల్చేతుల భయంతో ఆగిన గుండె ఈ బలిదానాల మీద శవ రాజకీయాలు చేయాలి, శవాలపై పేలాలు ఎదుర్కొనేటువంటి ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని ఏం చేద్దామో మీరే ఆలోచించే మిత్రులారా. తెలంగాణ ఉద్యమంలో కూడా 1200 మంది అమరులు అవడానికి కారణమే ఈ కేసీఆర్ కుటుంబం. హరీష్ రావు అంటాడు పెట్రోల్ పోసుకోవడం, వాని మీద పెట్రోల్ పోసుకుంటాడు కానీ అగ్గిపెట్ట దొరకదు గీక్కోవడానికి. లక్షలాది మంది సభల జరిగినటువంటి ఘటన ఇది. దానివల్ల ఉద్రేకమైనటువంటి ఈ తెలంగాణ సమాజం యువత, ముఖ్యంగా శ్రీకాంత్ సార్ లాంటి వాళ్ళు అనేక మంది బలిదానాలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ప్రజలను రెచ్చగొట్టడం, వాళ్ళను ఆత్మహత్యలు చేసుకొని చిత్రీకరించడం, తద్వారా శివరాజకీయాలు చేయాలన్నటువంటి ఒక కుటిలమైనటువంటి భారీ కుట్ర పడుతూ ఉన్నారు.